రంగస్థల కళాకారుల్ని ముఖ్యమంత్రి గారు అవమానించారు. ఆయన రంగస్థల కళాకారులను ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేశారు. ఇంకా లోతుగా వాస్తవం చెప్పాలంటే చాలామంది రంగస్థల కళాకారులను భిక్షగాళ్ళగా మార్చాడు. బాధతో చెబుతున్నాను నేను, బాధాతప్త హృదయంతో చెబుతూ ఉన్నాను నేను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దర్జాగా తలెత్తుకు తిరిగిన కళాకారులందరూ కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యారు. వాళ్ళు క్షుద్బాధలు అనుభవించారు. వారు రోజు గడవని కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు ఆయన. పేదవారికి ఎంతమందికి నేను పెన్షన్లు ఇచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ పేదవాళ్ళు అత్యంత పేద వర్గానికి చెందిన రంగస్థల కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఒక్క పేద కళాకారుడికైనా మీరు పెన్షన్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా. ఒక్కడికి పెన్షన్ ఇచ్చారా మీరు అని అడుగుతున్నా. రంగస్థల కళాకారులు ఎలా బ్రతుకుతున్నారని ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మీరు అంటే మీ ప్రభుత్వం. తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఈ తెలుగు రంగస్థలం, ముఖ్యంగా పద్య నాటకం తెలుగువాడి సొత్తది, తెలుగువాడికే సొంతమది. ఏ భాషలో కూడా పద్య నాటక ప్రక్రియ లేదు. అది ఒక్క తెలుగువాడికే సొత్తది. అటువంటి పద్య నాటకాలు ముఖ్యమంత్రి గారు మీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ రంగస్థల కళాకారులందరూ కూడా పేదవారిగా, అత్యంత పేదవారిగా మారి కొంతమంది తిండి గడవని స్థితిలో ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళకు వస్తున్న పెన్షన్లు కూడా సరిగా అందుతున్నాయా లేదా తెలియని పరిస్థితి. మేము అడిగాము, నేను 2 years క్రితం అడిగా. నేను రంగస్థల కళాకారులకు ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ కూడా మీ వాలంటీర్స్ తోటి ఆ రంగస్థల కళాకారులకు ఇంటికి వెళ్ళేటట్లుగా ఇప్పించండి అని చెప్పాం. రంగస్థల కళాకారులు అంటే ఎందుకు మీకంత ద్వేషం? ఎందుకు మీకంత కోపం? ఎందుకు మీకంత అసూయ? ఎందుకు మీకంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. బ్యాంకులో వేసామంటారు. బ్యాంకుకి వెళ్తే ఐ డోంట్ నో దట్ వండర్ఫుల్ SBI ప్రజాసేవ కోసం ఉన్న బ్యాంక్ అధికారులు ఈ కళాకారులను చీదరించుకుంటారండి. బిచ్చగాళ్ళలా చూస్తారండి ఈ కళాకారుల్ని ఆ బ్యాంక్ అథారిటీస్. సిగ్గుచేటు, బాధాకరం. ఆ బ్యాంక్ వాళ్ళని కూడా నేను తప్పు పడుతున్నా. మన తెలుగు సంస్కృతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఈ కళాకారుణ్ణి ఎంత నిర్లక్ష్యం. ఏపో చీదరించుకుంటా, ఏపో వస్తే మేము చెబుతాం కదా. ఎంతోమంది కళాకారులు నా దగ్గర కన్నీరు పెట్టుకున్నారు. ఎంతోమంది కళాకారులు నా దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. నేనెవరో, కళాకారులకు నాకున్న సంబంధం ఏంటో కొంచెం ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 రూపాయలే పెన్షన్ వచ్చేది కళాకారులకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద రంగస్థల కళాకారులకి 1,500 రూపాయలు చేశారు. తర్వాత మన పక్కనున్న రాష్ట్రం తమిళనాడులో 3,000 రూపాయలు ఇస్తున్నారని తెలిసినప్పుడు నేనే ఆ జీవో తీసుకొచ్చి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, నేనప్పుడు హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నా, వెళ్ళా. నేను ఆయన దగ్గర నిలబడ్డా. నేను ఏంటన్నారు,
మీరు కొంచెం ప్రశాంతంగా మంచి మనసుతో వింటానంటే ఒక మాట చెబుతాను సార్ అన్నాను. ఏంటి చెప్పన్నారు? ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ సార్ మంది. ఎంతోమంది రంగస్థల కళాకారులు పేదరికంలో మగ్గుతూ ఉన్నారు సార్. మీరు కొంతమందికి 1500 రూపాయలు ఇస్తున్నారు సార్. అది ఏ పార్టీ సార్? 3000 రూపాయలు వీళ్ళకి పెన్షన్ ఇవ్వండి సార్ అంటే, ఆర్థికంగా కూడా చూడాలి కదమ్మా అన్నాడు. సార్ పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు సార్ అంటే, ఆ జీవో బట్రా అన్నారు. నేను నా జేబులో నుంచి జీవో తీస్తే అప్పుడప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి రాశారు. 24 గంటల్లో జీవో ఇచ్చారు 3000 రూపాయలు పెన్షన్ అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజున రంగస్థల కళాకారులందరూ చంద్రబాబు గారికి జేజేలు కొడుతున్నారు. మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు, మిమ్మల్ని చీ కొడుతున్నారు. ఏమిటి మాకు ఈ కర్మ, ఈ ముఖ్యమంత్రి అంటున్నారు సార్ మిమ్మల్ని. చంద్రబాబు గారి టైంలో ఉన్న పేద కళాకారుల లిస్టు కాకుండా ఒక్కళ్ళకైనా మీ హయాంలో మీ ముఖ్యమంత్రిత్వంలో ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పండి. పేద కళాకారులకి ఏ రకంగా మీరు సాయపడుతున్నారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కళాకారులు నాటకం వేస్తున్నారంటే ఆ నాటకం రోజు సాయంత్రానికి వాళ్ళకి చెక్ వెళ్ళేది. వాళ్ళ బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుందని చెప్పి దానికి డబ్బు ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళ జీవన భృతి అందేది. ఒక నాటకం అంటే 25-30 మంది ఉంటారు సార్, వాళ్ళందరికీ జీవన భృతి ఉండేది. మీరు ఒక్క నాటకం వేయించారా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత? మీ సాంస్కృతిక విభాగం ఒక్క నాటకం వేయించి డబ్బులు ఇచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో నాటకాలు వేయించారు, వాళ్ళని ఆదుకున్నారు. ఆదుకోవటమే కాదు, దేవాలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, సింహాచలం కావచ్చు, ఈ రకంగా పెద్ద పెద్ద దేవాలయాల్లో పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా నాటకాలు వేయించమని జీవో ఇష్యూ చేసిన ప్రభుత్వం అది. కళాకారుల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. మీరు ఒక్క నాటకం వేయించారా? ఒక కళాకారుడికి సాయం అందించారా? మీరు వచ్చిన దంపతిగా ఇదివరకు ప్రైవేటుగా పందిళ్లలో వాటిల్లో పండగలకి పబ్బాలకి వేశారు. మీ పోలీసుల దెబ్బకి, మీ అధికార పార్టీ దొండగుల దుర్మార్గానికి ఆ నాటకాలు కూడా లేవు, వీధుల్లో వేయించేది కూడా లేదు. కళాకారులందరూ కూడా ఈ రోజున అనకూడదు కానీ కొంతమంది భిక్షాటం చేస్తున్నంత పరిస్థితులు ఉన్నాయి. మీరు యు ఆర్ రెస్పాన్సిబుల్. మీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ పద్య నాటకం దొరకదు సార్ మనకి. మీ హయాంలో చాలా ఇబ్బందులు పడింది పద్య నాటకం. మన సొత్తు, మన తెలుగు సంస్కృతి, మన సంస్కృతిని చాటి చెప్పే ఈ నాటకాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మీరు దాన్ని చంపేశారు. యు ఆర్ కిల్డ్ దట్ పద్య నాటకం.